హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు మరొక శుభవార్త అయితే రావడం జరిగింది. తాజాగా ఈ యొక్క గ్రామం మరియు వాటాచారానికి సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్స్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవడం జరిగింది. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. అంతేకాకుండా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కూడా పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది. దయచేసి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హత అనేది ఉందన్నమాట. ఈ యొక్క పోస్టులు చూసినట్లయితే మనకు 2859 పోస్టులను భర్తీ అనేది చేస్తున్నారంట. 1/7/2019 నాటికి అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ళు అనేది వయో పరిమితిగా ఉండడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఇచ్చారు, టెన్షన్ అయితే అవ్వద్దు. ఓకేనా? సో మనకు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే 15,000 అనేది పెర్ మంత్గా ఇవ్వడం జరుగుతుంది. 2 years పాటు ప్రొఫెషనల్ వర్క్ అనేది చేయాలి. ఆఫ్టర్ మనకు రెగ్యులర్ అయితే చేస్తారు. ఓకేనా? ఇక్కడ జిల్లాల వారీగా ఖాళీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే శ్రీకాకుళంకి సంబంధించి గ్రామ సచివాలయాల్లో 592 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వార్డ్ సెక్రటరీకి సంబంధించి 87 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా శ్రీకాకుళంకి సంబంధించి 679 పోస్టులు. విజయనగరంగా చూసినట్లయితే గ్రామ సచివాలయాల్లో 437, వార్డు సచివాలయాల్లో 91, విశాఖపట్నంలో గ్రామ సచివాలయాల్లో 277, వార్డు సచివాలయాల్లో 273, రాజమహేంద్రవరంలో గ్రామ సచివాలయాల్లో 476, వార్డు సచివాలయాల్లో 107, ఏలూరులో గ్రామ సచివాలయాల్లో 395, వార్డు సచివాలయాల్లో 124. ఈ విధంగా 2859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్ అనేవి రిక్రూట్మెంట్ టైంకి తగ్గొచ్చు పెరగొచ్చు అని చెప్పి కూడా వీరైతే ఇక్కడ తెలపడం అయితే జరిగింది. ఓకేనా? మిగతా జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వీరు ఇక్కడ అందించలేదు. కేవలం 5 వాటికి సంబంధించి మాత్రమే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా? సో చూడొచ్చు, పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ బీసీకి సంబంధించి అయితే 25% అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీరు ముస్లిం కనుక అయినట్లయితే +4% కూడా మీకు కలుస్తుంది అనమాట. ఓకేనా? ఎస్సీకి చూసినట్లయితే 15% రిజర్వేషన్ అయితే ఉంది. ఎస్టీకి 6%, స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉంటారో వీరికి 2% అనేది ఇచ్చారు. ఓకేనా? ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం ఏపీ వారికి మాత్రమే అవకాశం అయితే ఉంది. తర్వాత ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 1/7/2019 నాటికల్లా 18 నుంచి 35 ఏళ్ళు ఉండాలి అని చెప్పి అంటున్నారు. అయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం 5 years అనేది అప్లై రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. వీరికి 40 years వరకు కూడా 1/7/2019 నాటికల్లా మనకు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఏపీ డిస్కమ్స్లో ఆల్రెడీ కాంట్రాక్ట్ వర్క్ అనేది చేస్తున్నారో వీరికి మాత్రం దీనికి సంబంధించి కన్సిడర్ అయితే చేస్తారంట. వీరి యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అంతటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. బట్ ఏంటంటే రిలాక్సేషన్ గురించి అయితే వీరు ఇక్కడ స్పెషల్గా మెన్షన్ అయితే చేయలేదు. వీరి యొక్క సర్వీస్ని అయితే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి వీరు ఇక్కడ తెలపడం అయితే జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ యొక్క పోస్టులకు అన్నిటికీ కూడా అప్లై అనేది చేసుకునేందుకు 10వ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఎవరైతే జాయిన్ అయ్యారో వీరు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్మెన్ ట్రేడ్ విభాగాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఉంటేనే ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్ పోస్ట్కి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కనుక చేసినట్లయితే ఈ యొక్క వొకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ మరియు రివైండింగ్ మరియు ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ సంబంధించి ఏవైతే ఈ యొక్క కోర్స్ అయితే ఉందో ఈ కోర్స్ని కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? 10వ తరగతి కంప్లీట్ చేసి ఉండి ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ వైర్మెన్ ట్రేడ్ విభాగాన్ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత 10వ తరగతి కంప్లీట్ చేసి ఉండి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు మనకు ఈ యొక్క ఈడార్కి సంబంధించి కానీ ఈడబ్ల్యూఈసి సంబంధించి కానీ కంప్లీట్ చేసుకున్న వారికి కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉండడం జరిగిందని చెప్పి వీరు ఇక్కడ స్పష్టంగా తెలుపుతున్నారు. మిగతా వారికి అయితే అంటే మిగతా విభాగాలు అయితే ఉంటాయి కదా, వారికి మాత్రం ఎలిజిబుల్ అయితే లేదు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ పోస్ట్ అన్నిటిని కూడా ఆ యొక్క ప్రాంతాల్లో 80% అనేది లోకల్ క్యాండిడేట్స్ అయితే భర్తీ అనేది చేస్తారు. మిగిలిన 20% అనేది ఓపెన్లో ఉండడం జరుగుతుంది. ఆ యొక్క కాంపిటీషన్లో లోకల్ వారు పాల్గొంటారు, ఇతర జిల్లాల వారు కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది. ఓకేనా? అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది 2/8/2019 అంటే రేపు మనకు ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి లింక్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. 17/8/2019 లోగా దరఖాస్తు అనేది చేసుకోవాలి. 17/8/2019 లోపు మీరు ఈ యొక్క మనీ పేమెంట్ చేసుకోవడం కానీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కానీ చేసుకోవాలి. 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుకి మీరు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? ఒకవేళ మీరు కేవలం మీ యొక్క జిల్లాలే కాకుండా ఇతర జిల్లాలోని ఓపెన్ కేటగిరీలో కూడా మీరు పాల్గొనాలనుకుంటే ప్రతి జిల్లాకి 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క జిల్లాతో పాటుగా ఇతర జిల్లాలో ఉన్న కాంపిటీషన్కి సంబంధించి కూడా మీరు ఓపెన్లో పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా
ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 100 రూపీస్ అనేది పే చేయాలి. ఈ విధంగా కూడా అడిషనల్ ఛార్జెస్ అనేది వీరైతే వసూలు అనేది చేస్తున్నారు. ఓకేనా. సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకొని పర్వాలేదు, 100 రూపీస్తో మీరు ఒక్కొక్క జిల్లాకి ప్రయారిటీ ఇచ్చుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఈ యొక్క జాబ్ కొట్టేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో తర్వాత మనం చూసినట్లయితే అండ్ తర్వాత మనకు ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందంటే దీని తాలూకా షెడ్యూల్ని ఇక్కడ మనం చూడవచ్చు. 2/8/2019 నుంచి 17/8/2019 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది స్వీకరిస్తారు. అలా స్వీకరించిన తర్వాత 25/8/2019 నుంచి 31/8/2019 వరకు కూడా క్యాండిడేట్స్కి కాల్ లెటర్స్ అనేవి సెండ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 3/9/2019 నుంచి 7/9/2019 వరకు కూడా పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్ మరియు సైకిల్ టెస్ట్ వంటివి, అంతేకాకుండా మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించబోతున్నారంట. 15/9/2019 మనకు ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వారిని సెలెక్ట్ లిస్ట్ అనేది పబ్లిష్ అనేది చేయడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. 16/9/2019 ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా పంపిస్తారంట. 25/9/2019 మనకు చూసినట్లయితే ఇలా సెలెక్ట్ అయిన అభ్యర్థులు వారు ఈఎస్లో ఖచ్చితంగా రిపోర్ట్ అనేది చేయాలి అంటున్నారు. 26/9/2019 నుంచి 27/9/2019 లోపు వీరందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తారు. 30/9/2019 ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వీరు వార్డు మరియు గ్రామ సచివాలయాల్లో రిపోర్ట్ అనేది చేయాలి. ఓకే. దాని తర్వాత డ్యూటీలో జాయినింగ్ అనేది అక్టోబర్ 2 అయితే ఉండబోతుంది. ఓకే. ఈ విధంగా ఒక షెడ్యూల్ని అయితే వారు రిలీజ్ చేశారు. ఓకే. సో ఏ రోజున ఏదైతే ఉండబోతుందో అంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు అనేది రేపటి నుంచి ప్రారంభమైతే అవుతాయి. మీరు ఇప్పుడు గ్రామ సచివాలయానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన కానీ ఇక లింక్స్ అనేవి క్లిక్ అనేది చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళట్లేదు. ఓకే. సో అవి మనకు టుమారో మాత్రమే యాక్టివ్ అయితే అవుతాయి. అప్పటి వరకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి. ఖచ్చితంగా ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.